హాయ్ ఫ్రెండ్స్, రొయ్యల కర్రీ నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ టిప్తో ఇలా గ్రేవీగా సూపర్ టేస్ట్తో మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఇది రైస్కి కానీ, చపాతీకి కానీ, బిర్యానీకి కానీ దేనికైనా సరే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇది రైస్తో నేను వడ్డించి చూపిస్తాను చూడండి కర్రీ ఎలా ఉందన్నది. ఇది రైస్ కొంచెం పెట్టుకుంటున్నాను. దాంట్లో అలాగే నేను చికెన్ ఫ్రై కూడా చేశాను చూడండి. కొంచెం రైస్ పెట్టుకొని దాంతో రొయ్యల కర్రీ ఇలా గ్రేవీగా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత చిక్కగా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు వండి చూడండి. ఇది చికెన్ ఫ్రై. చూసారు కదా, ఇది కొంచెం చికెన్ ఫ్రై చేశాను. రొయ్యల కర్రీ ఇది రైస్తో రొయ్యల కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి దాని ప్రాసెస్ చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ రొయ్యల్ని బాగా కడుక్కోవాలండి. ఈ కడిగే విధానం ఏంటంటే స్మెల్ పోవాలన్నమాట. కడగాలి అంటే అలా దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి దాన్ని బాగా రొయ్యలకి పట్టించాలండి. ఎందుకంటే రొయ్యలు చాలా స్మెల్ వస్తాయి అన్నమాట. అలా స్మెల్ పోవాలి అంటే టేస్ట్ బాగుండాలంటే స్మెల్ రాకుండా ఉండడం కోసం బాగా కడుక్కోవాలి. ఇలా పసుపు ఉప్పు వేస్తే ఏంటంటే దానిలో ఉన్న స్మెల్ అంతా పోతుంది. చూసారు కదా ఎంత నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు రొయ్యలు స్మెల్ అస్సలు రావు ఇలా కడిగితే. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ కోసం. ఎప్పుడైనా రొయ్యల కర్రీకి ఇలా మిక్సీ పట్టుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది అనమాట. ముక్కలుగా కాకుండా చిక్కగా గ్రేవీలా వస్తుంది. టమాటా ఇలా పేస్ట్ చేసుకోవాలి. నేను 2 టమాటాలు తీసుకున్నాను. మీరు కర్రీని బట్టి మీరు టమాటాలు తీసుకోండి. చూసారు కదా. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. నేను చేసే విధానం ఒకసారి ఫాలో అవ్వండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ గరం మసాలాలు అవి వేసేకంట, ఘాటుగా ఉండకంట టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ. ఒకసారి ఇలా వండి చూడండి. ఒకసారి మళ్ళీ మీరు ఇలాగే చేసుకోవాలన్నంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. చాలామంది రొయ్యల కర్రీ వండేటప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ స్మెల్ పోవాలి అనుకుంటే నేను చేసే విధానం చేస్తే రొయ్యల స్మెల్ అస్సలు రాదు. చూసారు కదా బాగా ఫ్రై అయ్యాయి ఆనియన్స్. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకోవాలి. రొయ్యలు తీసుకునేటప్పుడు కూడా చిన్నవి అలా అని పెద్దవి తీసుకోకుండా ఇలా మీడియం సైజులో తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. చాలామంది ఏంటంటే దీనికన్నా చిన్నవైనా తెచ్చుకుంటారు, లేదా పెద్ద రొయ్య అయినా తెచ్చుకుంటారు. కర్రీ చెయ్యాలి అనుకుంటే ఇలా మీడియం రొయ్యలు తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ ఇంకిపోయినంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. దాన్ని మొత్తం ఇంకిపోవాలన్నమాట. చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఇలా ఫ్రై అయితే స్మెల్ పోతుంది. చూసారు కదా రొయ్యల్లో ఎంత వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. రొయ్యల కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. దేని టేస్ట్ దాందే. కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా వాటర్ ఎలా వస్తుందో బయటికి. ఇప్పుడు మొత్తం ఈ వాటర్ ఇంకిపోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో. ఆ పసుపుకి కూడా రొయ్య ఉడికితే ఏమవుతుందంటే స్మెల్ పోతుంది. ఇంకా ఉన్న స్మెల్ కూడా పోతుంది అన్నమాట. అలాగే కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇంకా అందులో ఉన్న వాటరు మొత్తం ఇంకా బయటకు వస్తుంది. ఉప్పు ఎప్పుడైతే వేస్తామో సాల్ట్ వాటర్ ఇంకా బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం ఇంకినంత వరకు మూత పెట్టుకోవాలి.
చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎవరైనా చూసినట్టయితే నాకు సపోర్ట్ చేసి నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకోవాలి, తగినంత కారం. మీరు ఎంత కారం తింటే అంత. నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవాలంటే మరీ ఎక్కువ కాదు. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్లో మొత్తం రొయ్య బాగా మగ్గాలన్నమాట. చూసారు కదా ఎలాగా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు రొయ్యలతో బాగా ఫ్రై చేయాలి. ఈ మసాలాలో రొయ్య ఎంత ఏగితే అంత టేస్ట్ వస్తుందండి. చాలామంది ఏంటంటే వాటర్ తొందరగా పోసేస్తారు. అలా కాకుండా ఆయిల్లో ఎక్కువసేపు రొయ్య ఏగితే మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుందండి. చూసారు కదా నేను ఎలా ఫ్రై చేస్తున్నానో. ఇలా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనిస్తే రొయ్యకి బాగా ఉప్పు, కారం, మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఆయిల్తో బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకుంటాను కొంతసేపు. చూడండి ఆయిల్ పైకి తేలుతుంది, ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట. రొయ్యల కర్రీ అనేది ఓపిక్గా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల గరం మసాలా పొడి. ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యల కర్రీ వండేటప్పుడు అడుగు అస్సలు మాడకూడదండి. మాడితే టేస్టే పోతుంది. అందుకు ఓపిక్గా దాన్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రొయ్య అనేది మనం వాటర్ తోటే మొత్తం రొయ్య ఉడికిపోద్దండి. కాకపోతే మనం వేసిన మసాలా పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారు కదా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలన్నమాట ఇందులో. ఆయిల్ పైకి తేలింది చూసారు కదా. ఇప్పుడు వాటరు తగినంత పోసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి, కొంచెం వేయాలి. అది ఆల్రెడీ అదంతా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు గ్రేవీ చిక్కగా అయినంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇందులో ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఉడికేటప్పుడు చాలామంది ఫస్ట్ వేస్తారు. ఇంకేదైనా నాన్ వెజ్ స్మెల్ ఉంది అంటే ఈ ధనియాలు, జీలకర్ర పొడి వేసేసరికి మొత్తానికి స్మెల్ ఉండదన్నమాట. చూసారు కదా, బాగా దగ్గరికి చిక్కగా అయినంత వరకు కూడా ఇది ఉడకనివ్వాలి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. చూసారు కదా ఆల్రెడీ కారం పైకి తేలి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొంచెం ఉంచాలండి, ఇంకా కొంచెం చిక్కగా అవ్వాలి. చూసారు కదా ఫైనల్గా ఆయిల్ తేలి కారం తేలింది, కర్రీ దగ్గరకు వచ్చింది. చూసారు చిక్కగా అయిపోయింది కర్రీ కూడా. నా వీడియోస్ నచ్చినట్టయితే నాకు లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్, నాకు సపోర్ట్ చేయండి. ఫైనల్గా కర్రీ అయిపోయిందండి. చూసారు కదా పైకి ఆయిల్, కారం వచ్చింది.